మెగా డిఎస్సి విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న ఆందోళనలు, విమర్శలు పూర్తిగా అవగాహన రాహిత్యమని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని టీడీపీ నాయకులు మండిపడ్డారు. కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, అధికారాన్ని కోల్పోయిన 10 నెలల తర్వాత వైసీపీ నాయకులు నిద్రలేచి చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా వారు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి నియామక ప్రక్రియపై పూర్తి అవగాహన లేకుండా వైసీపీ నేతలు ర్యాలీలు, నిరాహార దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆమోదించిన జీవోలను ఒక్కసారి గమనించుకోవాలని, నియామకాలు పారదర్శకంగా మెరిట్ ఆధారంగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. డిఎస్సి ఉద్యోగాల కేటాయింపు అనేది పూర్తిగా జిల్లా అధికారులు మరియు డిఈఓల పర్యవేక్షణలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ప్రాతిపదికన జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థి కూడా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని, అధికారులకు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవని, నిరాధారమైన ఆరోపణలతో విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. వేరే రాష్ట్రంలో జరిగిన పరిణామాలకు బాధ్యత వహిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం వైసీపీ నేతల దివాళా కోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బుచ్చి టీడీపీ మండల అధ్యక్షుడు గుత్తా సీనయ్య, టీడీపీ నాయకులు మూర్ల మురళి, హరికృష్ణ, ఎంవి శేషయ్య, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. భవిష్యత్తు నాశనం కోసం, భవిష్యత్తు నిర్వీర్యం చేసేందుకు అనేక అనవసరమైనటువంటి లేనిపోయినటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్లో యువతలో ఒక గంభీరమైన ఆందోళన కలిగించిందని ఒక్క మాట చెప్తున్నా, ఎవరైనా నష్టపోయినటువంటి బాధితుడు ధర్నా చేయాలి, ఆ యొక్క వ్యూహం ఆ యొక్క సంబంధించినటువంటి సంబంధికులు ధర్నా చేయాలి, ఆ ధర్నా చేసిన వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. కానీ అసలు ఎవరు నష్టపోయారు, ఎవరు పోయారు, ఏ యొక్క నిరుద్యోగి ఆ యొక్క టెట్ ఉద్యోగం పాల్గొన్నటువంటి వాడు బిఎస్సీలో పాల్గొని అన్యాయం మేము ఎంతోమంది బలయ్యాం అని ఎవరైనా ధర్నా చేశారా, ఎవరైనా అడిగారా, ఎవరైనా న్యాయ వ్యవస్థలు అడిగారా? ఎవరి కోసం చేస్తున్నారు? ఈ 10 నెలల తర్వాత మీ ఉనికిని కాపాడుకోవటం, భవిష్యత్తు కోసం మీ ఉనికి కాపాడుకోవడానికి మేమున్నాము. నేను ప్రజలకు తెలియజేసేదానికి కళ్ళపల్లి మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అనవసరమైనటువంటి వాగ్దానాలు చేస్తూ అధికార పార్టీపై పరవతలే కార్యక్రమం అంటే ఈ యొక్క నృత్యం, ఈ నిరసన కాదు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు మేము కొడుతున్నాం, యువతను కోరుతున్నాం, మీరు అర్థం చేసుకుంటున్న బాధ్యత మీది, మీరు తిప్పుకొట్టవలసిన బాధ్యత మీది. ఒక్కసారి అర్థం చేస్తాం. గత 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి ఉద్యోగ కల్పన లేకుండా యువతను నిర్వీర్యం చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం అనేక రకాల ఆలోచనలు చేసి రోజు 16,000 మందికి డిఎస్సీ నిర్వహించి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి 10 మాసాలే ఈ ఒక్క పాల్గొన్నటువంటి విద్యార్థి కానీ యువత కానీ మాకు అన్యాయం జరిగిన న్యాయ వ్యవస్థను దరఖాస్తు చేయాల పబ్లిక్ రోజు ధర్నా చేస్తున్నట్టే ఇందుకు మీ కర్త బుద్ధి ఏంటని యువత గ్రహించాలి. అలాగే యువత భవిష్యత్తు కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఇంకా అనేక ఉద్యోగ కల్పన చేయాలని, యువత భవిష్యత్తు బాగుంటే ఈ రాష్ట్ర ప్రజలకు సాధ్యం అవుతుంది. అనేక గవర్నమెంట్ లో గతంలో జరిగినటువంటి వ్యవస్థ దుర్వినియోగాలు చక్కదిద్దుకుంటూ వచ్చి యువత భవిష్యత్తు కోసం అనేక రకాలైన ఉద్యోగ కల్పనలు చేస్తాం. అక్టోబర్లో పెడుతున్నాం, నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2 years 1 year లో పెడతాం. భవిష్యత్తు ప్రజల కోసం, మీకోసం ఉద్యోగాలు మీకోసం, రాష్ట్ర భవిష్యత్తు యువత కోసం ఉద్యోగాలు చేస్తాం. తప్పుడు ఆరోపణలు చేసి యువతని కన్ఫ్యూజ్ చేసి సమాజంలో ప్రజలు తప్పుగా పడిస్తానికి మీరు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. హారిజెంటల్ రిజర్వేషన్ ని 2023లో జియో నంబర్ 77 ద్వారా 2/8/2023లో ఆగస్టులో గెజిట్ నోటిఫికేషన్ తో తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ గత గవర్నమెంటే తీసుకొచ్చింది. ఈ జియోని తెచ్చిందే గత గవర్నమెంట్. కాబట్టి ఏంటంటే వర్టికల్ రిజర్వేషన్ నుంచి హారిజెంటల్ రిజర్వేషన్ ని మీరు అమలు చేసింది. అమలు చేసినప్పుడే ఈ సిస్టమే వచ్చింది. 2% స్పోర్ట్స్ కోటా అని ఈ విధంగా ఇవ్వచ్చు. ఈ సిద్ధాంతం ప్రకారం జియో నంబర్ 77 ప్రకారం మీరు ఇవ్వచ్చు అని మీరే గెజిట్ నోటిఫికేషన్ చేసి ఉన్నారు. ఇప్పుడు వచ్చి వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఎలా ఇచ్చారు? 2% ఇవ్వాలని గెజిట్ నోటిఫికేషన్ లో జియో నంబర్ తో సహా అప్పుడు ఇచ్చినటువంటి 77 జియో నంబర్ 2023
ఈ జీవోలోనే ఉంది క్లియర్ కట్ గా. నోటిఫికేషన్, గెజిట్ నోటిఫికేషన్ క్లియర్ గా ఉంది. ఎలా ఇవ్వచ్చు అంటే, ఒక రిజర్వేషన్ విద్యార్థి ముందుగా అతనికి ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా స్పోర్ట్స్ కోటాలో ఉన్న వ్యక్తికి ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. రిజర్వేషన్ కూడా తొలగించి ఆ అబ్బాయికి ఇచ్చేయాలి ఉద్యోగాన్ని. అది దాంట్లో ఇచ్చినటువంటి జీవోలో ఉన్నటువంటి సిస్టమ్. కావాలంటే జీవో ఇచ్చింది 2023 అని, ఆ కాపీలు కూడా కావాలంటే మీరు తీసుకోండి. కాబట్టి ఆ సిస్టమ్ ప్రకారము రోస్టర్ పాయింట్స్ తీసుకుంటాం. అందులో ఉన్న దాంట్లో రోస్టర్ పాయింట్ తీసుకుని ఆ రోస్టర్ సిస్టమ్ ప్రకారము పోస్టింగ్ ఆట ఇవ్వాలి. ఇంతకుముందు లాగా వర్టికల్లో ఉన్నటువంటి సిస్టమ్ పూర్తిగా తొలగిపోయింది. రోస్టర్ పాయింట్స్ ద్వారా ఉద్యోగాలు రావడం, వీటన్నిటి ద్వారా ఎలా ఇస్తారనేది ఆ రోస్టర్ సిస్టంలో ఎవరు తప్పు చేయడానికి వీలే ఉండదు. ఏ అధికారి కూడా దాన్ని మార్పు చేయడానికే వీలు ఉండదు. ఇది పర్టికులర్ గా పెట్టింది ఏంటంటే, మహిళలకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి, ఎవరికి హారిజెంటల్ లో ఇచ్చిన జీవో ప్రకారం. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా ఉండే వాళ్ళకి 2% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలంటే, ఎగ్జామ్కి అప్లై చేసి ఉంటే చాలు, ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఆ జీవోలను ఇచ్చున్నారు. జీవోలను మీరిచ్చి ఇక్కడ జీవోలో మీరు తప్పు చేశారు, వాళ్ళు పోస్టింగ్ ఇచ్చారని అంటే ఎట్లా వీలు పడుతుంది? అతను కోర్టుకు వెళ్తాడు, రేపు పొద్దున నాకు పోస్టింగ్ రాలేదు, నాకు ఈ జీవో ప్రకారం నాకు రావాల్సి ఉంటే అని చెప్పి. ఆ 2% కోటాలో అబ్బాయి ఉండడు. ఎగ్జామ్ రాసినా కానీ రాయిపోయినా పర్లేదు, అబ్బాయి ఎగ్జామ్కి అప్లై చేసి ఉంటే చాలా అబ్బాయికి పోస్టింగ్ ఇవ్వాలి. దాంట్లో ఇచ్చున్నారు, మీరే ఇచ్చున్నారు. గజెట్ నోటిఫికేషన్ దాదాపు అనేక రకాల అమెండ్మెంట్స్ తీసుకొని నుంచి మీరే ఇచ్చినటువంటి 2023లో చేసిన పని అది. సో అది మా తప్పేం లేదు. రూల్ ప్రకారం పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేశారు, ఎక్కడ జరగల. సరే, ఇవన్నీ ఇట్లా ఉంటే ఏ విద్యార్థి అయినా కానీ నాకు అన్యాయం జరిగింది అని ఎక్కడైనా తన్నా కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఒక లెటర్ పెట్టడం కానీ మీడియా ముందుకు కానీ ఏ రోజైనా వచ్చాడా? 10 నెలలు గడిచిపోయినాయి. 10 నెలలు గడిచినా కానీ ఇంతవరకు నాకు అన్యాయం జరిగింది, నాకు పోస్ట్ మొదట్లోనే వస్తుంది కదా, 9 నెలల్లో వస్తారు. యూనియన్ సంఘాలతో కూర్చుంటాడు, నాకు అన్యాయం జరిగింది, పోదాం రండి, ఎక్కడన్నా పోయి అమరావతికి పోయినా మనం లెటర్ పెడదామని కానీ ఎక్కడ లేదు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఎక్కడైనా ఒక సంఘం అయినా కానీ అన్యాయం చేశారు, విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఎక్కడ చాలా సిస్టమేటిక్ గా జరిగి ఉంటేనే ఇవన్నీ ఎక్కడికి రావాలి. ఇప్పటికిప్పుడు వచ్చి ఒక విద్యార్థి కూడా నష్టపోకపోయినా కానీ పాపం వాళ్ళు ఏదో ఉద్యోగాలు సాధించుకొని వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గడుపుతున్నటువంటి ఈ సమయంలో వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి ఉద్యోగాలు సాధించినటువంటి ఆనందం కూడా లేకుండా వాళ్ళని పాపం వాళ్ళ కుటుంబాలు అన్యాయంగా ఆలోచనలు పడే విధంగా. అదేవిధంగా ఇంకొక సిస్టమ్, గవర్నమెంట్ లో ఉన్న అఫీషియల్స్ ని మనం అనుమానిస్తున్నట్టు, గవర్నమెంట్ లో ఉన్నటువంటి సిస్టమ్ ని అనుమానించినట్టు. సిస్టమ్ అంటే ఏంటి? వాళ్ళ ఒక ఉద్యోగి ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసెస్ ఈ సిస్టమ్ అంతా తీసుకొని, ఒక ఆన్లైన్ సిస్టమ్ తీసుకొని, నోటిఫికేషన్ తీసుకొని, ఎక్కడైనా పేపర్ లీక్ అయిందా? లీక్ కాకుండానే మనకు ఈ విధంగా మనకు అన్యాయం జరిగింది. అక్కడ నీట్ ఎగ్జామ్ సిస్టమ్ వేరు, ఈ సిస్టమ్ వేరు. నీట్ ఎగ్జామ్ క్లియర్ గా పేపర్ అవుట్ అయింది, పేపర్ అవుట్ చేసేసారు. చేసిన తర్వాత ఎమ్మటే రద్దు చేసి ఎగ్జామ్ ని మళ్ళా నిర్వహించారు. ఇక్కడ అన్యాయం జరిగింది అని అంటే పేపర్ లీక్ అయిందా? కాకుండానే మనం ఇక్కడ అన్యాయం జరిగింది అనడానికి. కాబట్టి ఈ విధంగా జరిగినటువంటి వాటిల్లో మొత్తం డిఎస్సిలో ఎక్కడ అవకతవకలు జరగలేదు. జరగకుండానే మనం ఏంటంటే అవకతవకలు జరిగినాయని చెప్పుకోవడం అనేది చాలా తప్పు. అదే విధంగా ఇంకొక ఆరోపణ ఏంటంటే బ్రైట్ గేమ్ అంటే ఏంటంటే, బ్రైట్ గేమ్ చేసినటువంటి ఉద్యోగాలు బ్రైట్ గేమ్ వాళ్ళకు కూడా ఇచ్చారనే క్వశ్చన్. బ్రైట్ గేమ్ అంటే ఏంటంటే ప్యాకాట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. ఏడన్నా ఎవరికి ప్యాకాట్లో గెలిచిన వాళ్ళకి సర్టిఫికేట్ ఎవరైనా ఇచ్చున్నారా? ఆ సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు నేను బ్రైట్ గేమ్ లో గెలిచానండి, ఈ సర్టిఫికేట్ ప్రకారం నాకు ఉద్యోగం రావాలనొచ్చు. లేదు కదా, అది చూసుకోకుండానే బ్రైట్ గేమ్ వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇచ్చేసినారు అని అంటే కుదరదు. కాబట్టి ఈ విధంగా జరిగినటువంటి వీటన్నిటిలోనూ ఎక్కడ డిఎస్సిలో అవకతవకలు జరిగేటువంటి అవకాశమే లేదు. కారణం ఏంటంటే, ప్రధానంగా డిఎస్సి అనేది ఒక జిల్లా పరిధిలో జరిగేటువంటి సెలక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, బుచ్చిరెడ్డిపాళెంలో మ్యాథమెటిక్స్ కి 10 మంది ఎగ్జామ్ రాశారు. ఒక్కొక్కడికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ ర్యాంక్ వచ్చిందో ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. జిల్లాలోనే మొత్తం తెలుసుకుంటారు మ్యాథమెటిక్స్ లో ఎన్ని పోస్టులు వచ్చి ఉన్నాయి, ఎంతమంది రాశారు. 100 పోస్టులు ఉంటే 500 మంది లేకపోతే 1000 మంది రాసేస్తారు సెలెక్ట్ అయ్యేవాళ్ళు. వాళ్ళు చూసుకుంటా ఉంటారు. వెంకటేశ్వర్లకి 39 మార్కులు వచ్చినాయి,
99 మార్కులు వచ్చే శ్రీనివాసులకు వచ్చినాయి, 100 మార్కులు వెంకటేశ్వర్లకు వచ్చినాయి. వెంకటేశ్వర్లకు ఉద్యోగం రాకుండా 39 మార్కులు ఉన్నటువంటి ఇంకొక ఆయనకి ఇస్తే చూసి ఊరుకోరు. అక్కడ ఎన్ని సర్టిఫికేట్లు తీసుకొచ్చుకున్నా అక్కడ రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఎక్కడ అవకాశమే లేనటువంటి ఈ సందర్భాల్లో బాగా దీన్ని పబ్లిసిటీ చేయడం అనేది బాధాకరమైన అంశం. అధికారులని మరియు ఇక్కడ పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన వాళ్ళని మనం బాధ పెట్టడం తప్ప ఏం లేదు. నెక్స్ట్ జనరేషన్ మళ్ళా రేపు అక్టోబర్లో మళ్ళీ పోస్టింగ్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధపడిందంటే మళ్ళా కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి. గతంలో ఏ గవర్నమెంట్ ఇవ్వనటువంటి అన్ని ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మాత్రమే వచ్చినాయి. ఈ మధ్య కాలం మన నాయకులు వైసీపీ పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం మీద మనం ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 10 నెలలు కాలం పాటు నిద్రపోయి వాళ్ళకి ఇప్పుడే ఒక నిలుపు వచ్చినట్టు నిద్ర వేసి ఆడేదో ఢిల్లీలో జరిగినటువంటి ఒక పరిణామాన్ని మీరు తీసుకొని అంటే ఇది 10 నెలల కాలం పాటు నిద్రపోతా ఉన్నారా, నిద్ర మధ్యలో ఉన్నారు. ఏదన్నా అవినీతి జరిగింది, పొరపాటు జరిగింది అంటే డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో నెల రోజుల్లోనో దాని మీద మనం ఏ కార్యక్రమమైనా నిర్వహించుకునే దానికి ఏమైనా చెప్పచ్చు. మీరు పొరపాటు చేసి ఉన్నారు, మీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని. అంటే ఎక్కడో ఢిల్లీలో ఒక కార్యక్రమం జరిగి అక్కడ ఎవరు రాజీనామా చేశారని చెప్పి దాన్ని పట్టుకొని ఏలాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము కూడా ఉన్నాము, మా ఉనికిని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి కనీసం 10 సంవత్సరాల పాటు ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత నిర్వీర్యమైపోయి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతనే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఒక మెగా డిఎస్సిని ఇవ్వాలి, నిరుద్యోగ యువతకి ఒక కానుక అని చెప్పి ఈ డిఎస్సిని అత్యంత జాగ్రత్తగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి అనుభవం అది దేశమంతా తెలుసు. అంటే ఈ డిఎస్సిని నిర్వహించే అనుభవం చంద్రబాబు నాయుడు గారికి లేదా అంటే ఈ 10 నెలల తర్వాత నెలకు వచ్చి డిఎస్సీలో జరిగినవి అనేది చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకోవాలి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.